పంచపాండవ తీర్థం. దీనికే గోగర్భ తీర్థం అనే మరో పేరు కూడా ఉంది. కౌరవ పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోయారు. ఈ యుద్ధంలో క్షత్రియులతో పాటు బ్రాహ్మణులు కూడా చనిపోయారు. బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడం కోసం పాండవులు ఈ తీర్థంలో స్నానం చేసి బ్రాహ్మణులకు గోదానం చేయాలని అనుకుంటారు. కానీ ఆ సమయంలో వాళ్ళకి బ్రాహ్మణులెవ్వరూ కనపడలేదు. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుని ప్రార్థించగా కృష్ణుడే స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఈ పంచపాండవ తీర్థం దగ్గర గోదానాన్ని స్వీకరించాడట. కాబట్టి ఈ ప్రాంతానికి గోగర్భ తీర్థం మరియు పంచపాండవ తీర్థం అనే పేర్లు వచ్చాయని చెప్తారు. ఈ ప్రదేశంలో దానం చేసిన వారికి శుభం కలుగుతుంది అని చెప్తారు. ఈ తీర్థంలో శ్రీ మలయాళ స్వాముల వారు 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడట. ఈ తీర్థం శ్రీవారి ఆలయానికి 1 మైలు దూరంలో కాకుల కొండకు దగ్గరలో ఉంది. ఓం నమో వెంకటేశాయ.